Hi, today topic is chapter 1 real numbers activity. Take two paper strips of equal width and length 60 centimeters and 100 centimeters. Our task is to find the maximum length of strips which can measure both the strips completely. అంటే మనకి ఇక్కడ 60 సెంటీమీటర్లది 100 సెంటీమీటర్ల రెండు పేపర్ ముక్కలను తీసుకొని వాటిని కొలుస్తూ పోతే ఏ ముక్క కూడా మిగలకుండా గరిష్టంగా అంటే మ్యాక్సిమం లెంత్ ఆఫ్ స్ట్రిప్స్ వెన్ కెన్ మెజర్ ద బోత్ ఆఫ్ ద స్ట్రిప్స్ కంప్లీట్లీ అంటే మిగలకుండా ఎట్లా దాన్ని డివైడ్ చేస్తూ వెళ్ళిపోతావు, ఎట్లా కొలవచ్చు అన్నటువంటి అంశాన్ని గురించి మనకు ఇక్కడ క్లియర్గా తెలియజేసుకోవాలి అని చెప్పాడు. ఇది యూక్లిడ్ మెథడ్ ప్రకారం మనం దాన్ని ఏ విధంగా చేయొచ్చో చూస్తూ చేద్దాం. ఇక్కడ 100 సెంటీమీటర్స్ ఉన్నటువంటి పేపర్ ముక్కను 60 సెంటీమీటర్స్ ఉన్న పేపర్ ముక్కతో పోలిస్తే ఇంకెంత మిగులుతుంది? 40 సెంటీమీటర్స్ మిగులుతుంది. ఓకేనా? ఆ తర్వాత అదే 60 సెంటీమీటర్స్ ఉన్నదాన్ని మళ్ళీ మిగిలిన 40 సెంటీమీటర్స్తో కొలిస్తే 20 సెంటీమీటర్స్ మిగులుతుంది. ఆ తర్వాత మిగిలినటువంటి 40 సెంటీమీటర్స్ 20 సెంటీమీటర్స్తో కొలిస్తే అసలేమి మిగలదు. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే మన యొక్క టాస్క్ అనేది 20తో క్లోజ్ అయిపోయింది. అంటే అవర్ టాస్క్ ఈజ్ టు ఫైండ్ ద మ్యాక్సిమం లెంత్ ఆఫ్ ద స్ట్రిప్స్ విచ్ కెన్ మెజర్ both the strips are completed అన్నటువంటి స్టేట్మెంట్ మన యొక్క టాస్క్ను 20 సెంటీమీటర్స్ స్క్రిప్ట్ అనేది మనకు స్క్రిప్ట్ అనేది క్లోజ్ చేసేసింది. అంటే ఏ ముక్క మిగలకుండా పేపర్ ముక్క అనేది ఏ మాత్రం మిగలకుండా కొలవడానికి 20 సెంటీమీటర్ల పేపర్ ముక్క అనేది మనకు ఉపయోగపడుతుందని దీన్ని బట్టి మనం గమనించవచ్చు. మరొకసారి దీన్ని యూక్లిడ్ మెథడ్లో కూడా తెలుసుకుంటూ ఉందాం. ఫస్ట్ ఏమన్నాడు? 100 సెంటీమీటర్స్ ఉన్నటువంటి పేపర్ ముక్కను 60 సెంటీమీటర్స్ ఉన్నటువంటి పేపర్ ముక్కతో కొలిస్తే 40 సెంటీమీటర్స్ మిగులుతుంది అన్నాడు. దాన్ని మనం ఈ విధంగా చూద్దాం. వెన్ 100 సెంటీమీటర్స్ ఈజ్ డివైడెడ్ బై 60 centimeters, then remainder is 40 centimeters. దీనిని మనం ఏ విధంగా రాస్తాం? 100 is equal to 60 into 1 plus 40. This is the equation number 1 తీసుకుందాం. ఆ తర్వాత నెక్స్ట్ ఏమిటి? 60 సెంటీమీటర్స్. when 60 సెంటీమీటర్స్ ఈజ్ divided by 40 centimeters, then remainder is 20 centimeters. ఓకే, దీన్ని మనం ఏ విధంగా స్టేట్మెంట్ రూపంలో రాస్తాం? 60 is equal to 40 into 1 plus 20. దిస్ ఇస్ ఈక్వేషన్ నెంబర్ 2. మళ్ళీ ఇప్పుడు ఏమైపోయింది? 40 అనేటటువంటి దానిని 20 సెంటీమీటర్స్తో కొలుస్తూ ఉందాం. వెన్ 40 centimeters is divided by 20 centimeters, then remainder is 0 centimeters. అంటే ఏ ముక్క మిగలకుండా మనకు కంప్లీట్ కావాలంటే 20 సెంటీమీటర్ పేపర్ స్ట్రిప్ అనేది అవసరం, మ్యాక్సిమం అన్నమాట. 40 is equal to 20 into 2 plus 0. Our task is completed.
Okay, then therefore 60 into 100 HCF is 20. HCF means highest common factor is the 20. Okay, is it clear? I will go to the next problem.